హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుత కిచెన్ ఫర్ యూ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరలా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక కప్పు బార్లీని ఒక పూటంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బార్లీని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టిన తర్వాత ఇది ఉడుకుతుండగా, ఇది ఉడికేలోపు ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది కూర వండుకుంటాం కదండి, ఆ పెసరపప్పే. కలుపుతూ ఉడకబెట్టుకుంటే పొంగిపోకుండా ఉంటుందండి. ఇలా కడిగి పక్కన పెట్టిన పెసరపప్పుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులో వేసానండి. ఇది కప్పు బార్లీ పాయసానికి సరిపడే బెల్లం. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. దీంట్లో ఇసుక అలాంటివి ఏమీ ఉండవు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఒక గుప్పుడు ఎండు ద్రాక్ష తీసుకున్నాను శుభ్రంగా కడిగి. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు, బార్లీ ఉడికిన తర్వాత ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఉడికిన తర్వాత కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. పొంగిపోకుండా అడుగు పట్టకుండా ఉంటుంది. పెసరపప్పు బార్లీ చూపించిన విధంగా ఉడికిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఒక కప్పు బార్లీకి ఒక 1/2 లీటర్ పాలు సరిపోతాయి. మన ఇష్టం, కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత ఇలా కలుపుతూ ఉడికిన తర్వాత ఇలా తిరగబడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడుకుతుండగా కలుపుతూ ఉండాలి. జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్లా చేసుకున్నాను. డైరెక్ట్గా అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. మా పిల్లలు తీసేసి పక్కన పెడుతున్నారు, అందుకని మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తాను. బార్లీ, పాలు, పెసరపప్పు మొత్తంగా ఉడికిన తర్వాత పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఇందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా అడుగులాగా ఉండిపోయిందని కొంచెం పాలు లాంటివి వేసి అవి కూడా కలిపేసి అందులో వేస్తాను. ఇదంతా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. మెత్తగా ఉంటుందండి బెల్లం, లేకపోతే ఒక కలం రాయితో అన్నా చెదకు కొట్టేసుకోవచ్చు. అదే కూరలాగైనా కోరుకోవచ్చు బెల్లాన్ని. బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుని
మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఉడకడం స్టార్ట్ అయిపోయింది బెల్లం వేసిన తర్వాత. బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అన్నీ బార్లీ, పెసరపప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ ముందే ఉడికిపోయాయి. ఇలా కొత్తలాడుతూ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే అదే చిక్కబడిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చిక్కగా దగ్గరికి పరమాన్నంలా అయిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బార్లీ పాయసం రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.